RTI Live News. Ask for right. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని జాన్పహాడ్ గ్రామంలో పేదల కోసమే రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమం ఏర్పాటు చేస్తోందని ఎంపీపీ భూక్య గోపాల్ నాయక్, జెడ్పీటీసీ మాలోతు బుజ్జి మోతీలాల్ నాయక్ అన్నారు. మంగళవారం జాన్పహాడ్, గుడుగుంట్లపాలెం గ్రామాల్లో అభయహస్తం పథకాల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఇంటికి 6 గ్యారెంటీలు అందించడమే ధ్యేయమన్నారు. కాంగ్రెస్తోనే అన్ని వర్గాలకు సమాన న్యాయం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కూరపాటి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు ఎన్వి సుబ్బారావు, ప్రత్యేక అధికారి శంకర్, తహసీల్దార్ శ్రీదేవి, శ్రీకాంత్, మండల నాయకులు పేరూరి నాగయ్య, శ్రీకాంత్, అసద్బాయ్, షరీఫ్, శేషు, వెంకన్న, వార్డు మెంబర్ సైదులు, కార్యదర్శి మధు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఆలోచన ఉంది కానీ ప్రభుత్వం ముందుకు రావటం లేదు. అందుకనే ఆ బాబాయ్ లాంటి వాళ్ళ కొరకు ఈరోజు దరఖాస్తు చేసుకోవాలి. 57 సంవత్సరాలు నిండిన వారికి పింఛన్ వచ్చేటట్టు, అలాగే ఈ మధ్యనే అనుకోకుండా కారణాల వల్ల భర్తలు గిట్ట చనిపోయిన వితంతులు ఉంటారు, వాళ్ళకు కూడా పింఛన్ రావడం లేదు. నాకు తెలుసు, నేను కూడా మండల పరిషత్లో ఉన్నా. 3 ఏళ్ల నుంచి ఒక కొత్త పింఛన్ మంజూరు అనే మాట లేదు. అందుకనే ఈరోజు మీరు దరఖాస్తు చేసుకుంటే ఈ గ్రామంలో ఎంతమందికి అవసరం ఉన్నాయి ఈ అనే ఆలోచనతోటి మళ్ళీ మండల టీం కూర్చొని ఎంఆర్ఓ గారు, ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ శ్రీకాంత్ సార్, వెటనరీ ఆఫీసర్ గారు, కార్యదర్శి గారు, అంగన్వాడీ టీచర్లు, మీ అందరికీ ఈ కుటుంబాలు, ఎన్ని కుటుంబాలు ఉన్నాయి జాన్పాడ్ గ్రామం, కొత్తతండ గ్రామంలో, అందరికీ ఫారాలు వస్తాయి. తప్పకుండా రూపాయి ఖర్చు పెట్టకుండా, ఎక్కడికి తిరగకుండా మీ గ్రామంలోనే మీరు ఈ ఫామ్ ని ఫిలప్ చేసి ఇచ్చినట్టయితే అర్హత కలిగిన వారందరికీ తప్పకుండా గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలన్నీ అమలయ్యేటట్టు చూస్తామని చెప్పి తప్పకుండా అందరు వినియోగించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ పెన్షన్ల గురించి చాలా చక్కటి మాటలు చెప్పారు మన ఎంపీపీ గారు. అందరూ ఆ మాటలు దృష్టిలో పెట్టుకొని ఆ రకంగా అంటే కరెంట్ కరెక్షన్ల విషయంలో కానీ, కొత్త పెన్షన్లు, వయసు దాటిన వాళ్ళు కానీ, వితంతు పెన్షన్లు కానీ, దీనికి సంబంధించి ఆ రకంగా సరి అయిన ఆధారాలు ఇచ్చి మీ అప్లికేషన్ని మా సిబ్బందికి ఇచ్చి వాళ్ళ నుంచి రిసిప్ట్ తీసుకోండి. తర్వాత మేము ఎంక్వైరీ తర్వాత గవర్నమెంట్ ఇచ్చే గైడ్లైన్స్ ప్రకారం మేము విధి విధానాలకు అనుగుణంగా మేము ఎంక్వైరీ చేస్తాం. ఆ ఎంక్వైరీ చేయడంలో మన గ్రామ పెద్దలు కానీ, ఎంపీపీ గారు కానీ కోరినట్టుగా మా వంతు సహకారం మేము తప్పకుండా ఎప్పుడూ